ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు వీడటం లేదు. గడిచిన 3 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొన్న అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు నిన్న కాస్త శాంతించగా నేడు కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా మరికొన్ని జిల్లాల్లో ముసురు వర్షం పడుతుంది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని హమాలీవాడ, సూర్యనగర్, తిలక్ నగర్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జన్నారం మండలం రోటిగూడ వద్దలో లోలెవిల్ బ్రిడ్జ్ పై నుండి ప్రమాదకరంగా వరద ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలకు జలకళలు సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సో చాలా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరైతే రావడం జరుగుతుంది. జలజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఇటు 4 జిల్లాల్లో నిన్న కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకతాటిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరైతే రావడం జరిగింది. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడైతే ప్రజలకు అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు ఎప్పటికప్పుడే అక్కడికి చేరుకొని కూడా చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అంతా కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలోనే జలమయమని చెప్పుకోవచ్చు. సో ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడే అప్రమత్తం అయితే చేస్తున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ మత్తడివాగు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టు, ఇటు స్వర్ణ ప్రాజెక్టు, అదేవిధంగా కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా నీరైతే రావడం జరుగుతుంది. సో ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా నిన్నటి నుంచి మళ్ళీ నిన్న కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకతాటిగా వర్షాలు కురవడంతో మళ్ళీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎప్పటికప్పుడే కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రజలు మళ్ళీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఏదైతే చాలా గ్రామాలకు కూడా రాకపోకలు ఎక్కడికక్కడనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలతో పాటు మొత్తం పల్లెలు పట్టణాలు కాకుండా మొత్తం జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా అస్తవ్యస్తం అయిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కనిపిస్తుంది. సో లో లెవెల్ బ్రిడ్జ్ పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే పత్తి పంట కావచ్చు, అదేవిధంగా సోయా పంటలు కావచ్చు, ఇవన్నీ పంటలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న మరో 2 రోజులు వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దని అధికారులు ఎప్పటికప్పుడే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే వర్షాల నేపథ్యంలోనే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు 4 జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడే అధికారులతో దిశానిర్దేశం చేస్తున్నారు. వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. జిల్లా ఏదైతే కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో మొన్న ఏదైతే మత్స్యకారుడు దిగువ ప్రాంతంలో మత్స్యకారుడు అక్కడికే వెళ్ళి అక్కడనే ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే ఇప్పటికి కూడా ఎన్డీఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జలజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిన్న కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు ఏకతాటిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడే సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ ఉదయం నుంచి కూడా ఏకతటిగా వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి పొంగుతున్నాయి. జలపాతాలన్నీ కూడా జలకళ సంతరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దని అధికారులు అయితే చూస్తున్నారు. ఇది ఆదిలాబాద్కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు S6 న్యూస్ ఆదిలాబాద్ నుంచి.